హలో గైస్, నిన్న ఒక వొకేషనల్ స్కూల్లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇక్కడ పిల్లలు చూపించిన క్రియేటివిటీ, కుకింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్ అన్నీ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. ఇలాంటి ఫెస్టివల్స్ వలన పిల్లలు ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా వొకేషనల్ కోర్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేసిన వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటి, ఎలా నేర్చుకోవాలి అన్న క్లారిటీ కూడా వాళ్ళకి వస్తుంది. సో ఇక్కడ చూసే ప్రతి ఐటమ్ లవ్తో, పేషెన్స్తో చేసినదే. డెకరేషన్, అరేంజ్మెంట్స్, కలర్స్ అన్నీ చాలా అట్రాక్ట్గా ఉన్నాయి. సో తర్వాత కొన్ని ఐటమ్స్ టేస్ట్ చేశా. అబ్బో, నిజంగా రెస్టారెంట్ లెవెల్లో ఉన్నాయని, కాబోయే ఫ్యూచర్ చెఫ్లా ఉన్నారని చెప్పి కూడా అనుకోవచ్చు. కొన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్ళగానే సార్ ఇది కూడా టేస్ట్ చేయండి అని మరీ ఫుడ్ ఇవ్వడం జరిగింది. సో నేను ఫుడ్ జడ్జిలా తెగ ఫీల్ అయిపోయాను. ఆ ఫీలింగ్ నేను పెద్ద చెఫ్ లాగా పెద్ద ఫీల్ అయిపోయాను నేను. సో పిల్లలు తమ డిషెస్ గురించి చెప్పే విధానం చూడండి, ఎంత కాన్ఫిడెన్స్గా, ఎంత మ్యాచ్యూరిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు ఇలాంటివి రిజల్ట్ వస్తుంటాయి. అక్కడ వర్క్ చేస్తున్న టీచర్లు కూడా వచ్చి ఆ పిల్లలు చేసిన ఫుడ్ని కూడా టేస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. సో అక్కడంతా ఫుడ్ స్మెల్తో నిండిపోయి ఉంది. సో ఫెస్టివల్ వైబ్ కూడా కనిపించింది. ఫుడ్ ఫెస్టివల్ వైబ్లో తయారైంది. సో మొత్తానికి అయితే ఈ వొకేషనల్ కోర్సులో ఫుడ్ ఫెస్టివల్ సూపర్ సక్సెస్ అయింది. పిల్లలు చేసిన హార్డ్ వర్క్ చూసి నిజంగా ప్రౌడ్గా అనిపించింది. ఇలాంటి ఫెస్టివల్స్ ముందు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో అలాగే పిల్లలు చేసిన ఐటమ్స్ కూడా కొనడం కూడా జరిగింది. వాళ్ళు చేసిన ఫుడ్ని మళ్ళీ వాళ్ళ దగ్గర కొనడం వల్ల ఏంటంటే ఆ పిల్లలు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఏదో సంపాదించారని చెప్పి ఒక ఫీలింగ్ కలిగింది వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.